హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం జీవశాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని సహజ వనరులు పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. జెట్రోపా యొక్క ఏ విభాగం నుండి బయోడీజిల్ను తయారు చేస్తారు? ఆన్సర్ విత్తనం. పర్యావరణ సంరక్షణకు పాటించవలసిన నియమాలు 4Rs వరుస క్రమం డాష్. ఆన్సర్ రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, రికవర్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం ఈ క్రింది ఏ సంవత్సరం నాటికి 1.8 బిలియన్ల ప్రజలు నీటి కొరతతో సతమతమవుతారు? ఆన్సర్ 2025. అడవులు లేని ఖండం ఏది? ఆన్సర్ అంటార్కిటికా. IUCN యొక్క ప్రధాన విధి ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ వన్యప్రాణుల ఆవాసాల పరిరక్షణ. వివేక్ విరామ సమయంలో ఇంటిలోని బల్బు ఆర్పివేశాడు. ఇతడు వనరును సంరక్షించిన విధానం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ తగ్గించటం. సుస్థిర అభివృద్ధి అనగా డాష్. ఆన్సర్ నష్టం వాటిల్లకుండా అభివృద్ధి చేయటం. ప్రపంచం మొత్తంలో వేల వృక్ష జాతులను ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు. ఆన్సర్ 50 నుండి 70 వేల. MTR మీన్స్ డాష్. ఆన్సర్ మౌంటైన్ టాప్ రిమూవల్. 1998-2002 మధ్యకాలంలో భూగర్భజల నీటి స్థాయి తగ్గుదల డాష్ మీటర్లు. ఆన్సర్ 3 మీటర్లు. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ప్రకారం ఎక్కడైతే ఒక వ్యక్తికి సంబంధించి వార్షిక నీటి సరఫరా ఎన్ని ఘనపు మీటర్ల కన్నా తక్కువ ఉందో ఆ ప్రాంతాలలో నీటి వనరులు బాగా తగ్గిపోతున్నాయని అర్థం. ఆన్సర్ 1700. వేగంగా పెరిగే బలమైన గడ్డి జాతి మొక్క ఏది? ఆన్సర్ వెదురు. నైట్రోజన్ నిల్వలు పెంచడానికి తోడ్పడే పంటలు డాష్. ఆన్సర్ లెగ్యూమ్ పంటలు. రైతు ఆధారిత విధానం కానిది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఇంకుడు గుంతలు. జీవులు అంతరించే రేటు సహజంగా జరిగేదానికన్నా ఎన్ని రెట్లు ఎక్కువని శాస్త్రవేత్తల అంచనా?
ఆన్సర్ 1000 రెట్లు. సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ సికింద్రాబాద్. మైక్రో ఇరిగేషన్ పద్ధతులు ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ డ్రిప్ మరియు స్ప్రింక్లర్లు. చెట్లను సంరక్షించడంలో ఉత్తమమైన పద్ధతి ఏది? ఆన్సర్ పునఃచక్రీయం. బయోడీజిల్ తయారీకి వాడే మొక్క ఏది? ఆన్సర్ జట్రోపా మరియు గానుగా. వర్షపు నీటి సంరక్షణకు తోడ్పడే నిర్మాణం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఇంకుడు గుంటలు. పొడి నేలలో పెరిగే లెగ్యూమ్ మొక్క డాష్. ఆన్సర్ గెరిసిడియా. అభివృద్ధికి సంరక్షణకు రెండింటికి ప్రాధాన్యత ఇవ్వడం డాష్. ఆన్సర్ సుస్థిరాభివృద్ధి. లక్ష్మి వాడి పారేసిన వాటర్ బాటిళ్లలో మట్టి నింపి మొక్కలు పెంచింది. ఈమె వనరును సంరక్షించిన విధానం డాష్. ఆన్సర్ తిరిగి వాడటం. ఏ దేశంలో వచ్చిన కరువు వల్ల సంభవించిన తీవ్రమైన నీటి కొరత వలన తోటలకు నీళ్లు పెట్టడం, వాహనాలు కడగటం, ఈత కొలను నీటిలో నింపడం వంటి కార్యకలాపాలు నిషేధించారు? ఆన్సర్ ఆస్ట్రేలియా దేశంలో. జీవ ఇంధనాలకు ఉదాహరణ ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ జట్రోపా, కానుగ, ఆవు పేడ. క్రింది ఏ చెట్లను ప్రత్యేకంగా పార్కులలో పెంచుతున్నారు? ఆన్సర్ లాన్స్. గాలిని కలుషితం చేసే రేణురూప కలుషితం డాష్. ఆన్సర్ సివో. ఈ క్రింది వాటిని 2025 సంవత్సరానికి తెలుగు రాష్ట్రాలకు అవసరమయ్యే నీరు టీఎంసీలలో జతపరచుము. ఆన్సర్స్ మొత్తం అవసరమయ్యే నీరు 3989, నీటిపారుదలకు 3814, గృహ అవసరాలకు 122, పరిశ్రమలకు 51, శక్తి ఉత్పాదకతకు 2. భారతదేశంలో అతివేగంగా అంతరించిపోతున్న ఇంధన వనరులు ఏవి? ఆన్సర్ సహజ వాయువు, బొగ్గు మరియు పెట్రోలియం. కాంటూర్ పట్టి పంటల ప్రయోజనం డాష్. ఆన్సర్ నేల సంరక్షణ.
ప్రకృతిని కాపాడేందుకు వైస్టోయిలు ఏర్పాటు చేసుకున్న స్వయం చట్టంలోని నియమాల సంఖ్య డాష్. ఆన్సర్ 29 నియమాలు. బిందు సేద్యం వలన నీటి పొదుపు శాతం ఎంత? ఆన్సర్ 70%. తక్కువ నీటి సౌకర్యాలున్న ప్రాంతాలలో రైతులు అనుసరించదగిన విధానం డాష్. ఆన్సర్ స్వల్పకాలిక పంటలు పండించటం, వ్యాపార పంటలు పండించటం మరియు బిందు సేద్యం చేయటం. 4R సూత్రంలోని అంశం కానిది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ పారేయటం. జట్రోఫా మొక్కల పెంపకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కంపెనీతో ఒప్పందాన్ని చేసుకుంది? ఆన్సర్ రిలయన్స్. జీవ ఇంధనాలను తయారు చేసే పద్ధతిని డాష్ అంటారు. ఆన్సర్ బయో ఎస్టారిఫికేషన్. జట్రోఫా మొక్కలను పెంచి నాణ్యమైన బయోడీజిల్ను ఉత్పత్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ 200 ఎకరాల స్థలాన్ని సేకరించింది? ఆన్సర్ కాకినాడ. కాంటూర్ పట్టి పంటల ప్రయోజనం డాష్. ఆన్సర్ నేల సంరక్షణ. ఇంకుడు గుంటల వలన ఉపయోగం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ భూగర్భ జల మట్టాలు పెంచడం. ప్రపంచంలో విడుదలయ్యే హరితగృహ వాయువుల మొత్తంలో ఎంత శాతం వాయువులు అడవులను నరకడం వలన విడుదలవుతున్నాయి? ఆన్సర్ 15%. IUCN ఏర్పడిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1948. 2004వ సంవత్సరంలో నిర్వహించిన సర్వే ప్రకారం తెలుగు రాష్ట్రాలలో అందుబాటులో ఉన్న మొత్తం నీరు ఎన్ని వేల మిలియన్ల క్యూబిక్ అడుగులు? ఆన్సర్ 3814. ఒక రైతు తన పంట పొలంలో కీటకాలను నివారించేందుకు తొండలను ప్రవేశపెట్టాడు. ఇది ఒక డాష్. ఆన్సర్ జైవిక నియంత్రణ పద్ధతి. ప్రపంచవ్యాప్తంగా బిందు సేద్యం కేవలం ఎంత శాతం వ్యవసాయ భూములలో మాత్రమే అమలు జరుగుతుంది? ఆన్సర్ 2%. ప్రపంచానికి ఊపిరితిత్తులు లాంటివి ఏవి?
ఆన్సర్ అడవులు. అమెరికాలో ఉత్పత్తి అయిన ఇనుములో సుమారుగా ఎన్నో వంతు ఇనుము ఆటోమొబైళ్ల నుండి పునశ్చక్రీయం చేయబడినది? ఆన్సర్ 1/3 వంతు. ఇందిరాగాంధీ ఉన్న సమయంలో ప్రపంచ సంరక్షణ విధాన రూపకల్పన జరిగిన రోజు ఏది? ఆన్సర్ మార్చ్ 6, 1980. ప్రతి సంవత్సరం భూమిపై ఎన్ని మిలియన్ల ఎకరాల అడవులు నరికివేయబడుతున్నాయి? ఆన్సర్ 36 మిలియన్లు. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్ సముద్ర నీరు 97%, మంచినీరు 2.5%, భూగర్భ జలం 7%, 0.7%, నీటి ఆవిరి 0.01%. Thank you for watching our videos.